నీరే సంపద సృష్టి వనరని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రతి నీటి బొట్టును సంరక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ప్రతిపక్ష వైకాపా సభ్యుల ఆందోళన మధ్య ప్రసంగాన్ని కొనసాగించిన సీఎం శాసనసభ్యులతో జల సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రంలోని ప్రతి నీటిబొట్టును సంరక్షించడంతో పాటు వర్షపు నీటిని ఒడిసిపట్టి జల సంపదగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని శాసనసభలో ప్రకటన చేసిన సీఎం మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకునేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రతి ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేసి రాష్ట్రంలో అదనంగా 95 లక్షల ఎకరాలను సాగులోనికి తీసుకువస్తామని సీఎం వెల్లడించారు. 2004 నుంచి 2009 గాని 9 నుంచి 14 వరకు మీరు ఒకసారి ఆలోచిస్తే మొత్తం ప్రాధాన్యత మిస్ అయ్యా. అందుకనే దిశ ఈ ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన విధానం ప్రాధాన్యత క్రమంలో తీసుకున్నాం. వంశధార ప్రాజెక్టు ఫేజ్ 2, స్టేజ్ 2, ఫేజ్ 2, తోటపల్లి బ్యారేజ్, పోలవరం సాగునీటి ప్రాజెక్ట్, పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్, గుండ్లకమ్మ రిజర్వాయర్, GNSS ఫేజ్ 1, ఫేజ్ 2, హంద్రీ నివాస్ సుజల స్రవంతి ఫేజ్ 1, ఫేజ్ 2, పురుషోత్తపట్నం ఎత్తిపోతల సాగునీటి పథకం, చింతలపూడి ఎత్తిపోతల సాగునీటి పథకం, మొత్తం 10 ప్రాజెక్టులు మొదటి ఫేజ్లో ప్రాధాన్యత క్రమంలో తీసుకున్నాం. 26.70% రెయిన్ఫాల్ తక్కువ పడింది. 101.53 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వగలిగాం. ఇదొక చరిత్ర. కరువు పీడిత ప్రాంతాల్లో పంటకుంటలను తవ్వటంతో పాటు నరేగా ద్వారా 44 కోట్ల క్యూబిక్ మీటర్ల పనిచేసి చెరువులను పునరుద్ధరించామని సీఎం తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టుతో నదులను అనుసంధానించిన తమ ప్రభుత్వం త్వరలోనే గోదావరి, పెన్నాలను అనుసంధానించడమే లక్ష్యంతో ముందుకెళుతోందన్నారు. నీటి సంరక్షణ కింద నీరు ప్రగతి తీసుకొచ్చాం. నీరు చెట్టు ప్రారంభించాం. చెరువుల పూడిక తీస్తున్నాం. చెరువుల వద్ద జలపాతాలు అభివృద్ధి చేస్తున్నాం. చెరువు గట్లను పటిష్టపరుస్తున్నాం. అదే మరి తూములు గాని, అదే మరి సర్ఫేస్ వేర్స్ గాని ఇవన్నీ పునర్నిర్మాణం చేస్తున్నాం. పెద్ద ఎత్తున చెక్ డ్యాంలు కడుతున్నాం. ఊట చెరువులు నిర్మాణం చేస్తున్నాం. తాగుకుంటలు నిర్మాణం చేస్తున్నాం. దిశ ఈ రోజు మీరు చూస్తే దిశ గడిచిన 2 సంవత్సరాల్లో 46.44 కోట్ల క్యూసెక్స్ ఆఫ్ పనులు మట్టి పనులు చేశాం. దిశ దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ ఈ రోజు మీరు ఒకసారి చూస్తే 2,84,134 ఫామ్ పాండ్స్ నిర్మించి చరిత్ర సృష్టించింది తెలుగుదేశం ప్రభుత్వం. దిశ ఈ ప్రభుత్వం. దిశ జల సంరక్షణ అంశంపై సభ్యులందరితో చంద్రబాబు ప్రమాణం చేయించారు. సీఎం ప్రమాణం చేయిస్తున్న సమయంలో విపక్ష నేత జగన్ సహా వైకాపా సభ్యులు వాకౌట్ చేశారు. చంద్రబాబు నాయుడు అను నేను సకల జీవరాశుల మనుగడకు జలరాశులే ప్రాణాధారమని గుర్తించి ప్రతి నీటి బంధువును నా ఆత్మ బంధువుగా భావించి నీటిని పొదుపుగా వాడుతానని భావితరాల వారి కోసం జల సంరక్షణ చేస్తూ కరువు రహిత రాష్ట్ర నిర్మాణం కోసం పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సూక్ష్మ సేద్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నీటి లభ్యత, యాజమాన్య పద్ధతులను అనుసరించేందుకు ఇస్రోతో ఒప్పందం చేసుకున్నామన్నారు.